రాగి ఓ తిరు అపరమితో స్వర్ణ నివాస వస్త్రధారతో పరలోక రాజ్య ప్రతిబింబమే సంఘమైనటువంటి నీవు నేను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి ఆయన రాజ్యానికి, పరలోక రాజ్యానికి ప్రతిబింబం. పరలోక రాజ్యం అంటే అందులో నిషిద్ధమైనది ఏది ఉండదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నిషిద్ధమైనది లోనికి నది మైనదిలోనికి పరలోక పాలనది ఆది అచ్చటలేవు ఆకలి దప్పిక నచ్చటలేవు దుఃఖం వ్యాధి అచ్చటలేవు ఆకలి దప్పిక నచ్చటలేవు ఓకే హల్లెలూయా ధ్వనియే హల్లెలూయా ధ్వనియే ఓకే హల్లెలూయా ధ్వనియే రాజాధిరాజు దేవాధిదేవు రాజాధిరాజు దేవాధిదేవుడు పరాలో బతుకుండెను మన యేసు రాజు వచ్చును చేరు మనను మన యేసు రాజు వచ్చును పరిశుద్ధుల చేరు మనను ఆయనతో ఆనందమది ఆయనతో ఆనందమది ఆయనతో ఆనందమది రాజాధిరాజు దేవాధిదేవుడు పరాలు వచ్చుచుండెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరమును నిలుచును. దేవుని స్తోత్రం. ఆయన చిత్తం ఏంటంటే పరిశుద్ధుల మగుటయే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా అంతట నేను పరిశుద్ధుని కాగలనా? జ్ఞాని అయినటువంటి సొలొమోను అన్నాడు, నా హృదయమును పరిశుద్ధపరచుకున్నాను, నేను పరిశుద్ధుడనైతిని అనుకొనదగిన వాడు అనుకొనగలిగినటువంటి వాడు ఎవడున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒళ్ళును శుభ్రం చేసుకోవచ్చేమో కానీ హృదయాన్ని శుద్ధం చేసుకోలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శుద్ధి చేసేటువంటి వాడు ప్రభు యేసయ్య. దేవునికి స్తోత్రం. నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇస్తే ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరారా దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి యొక్క పరిశుద్ధ సమాజ కూడికలలో మనమందరం ఉన్నాం. ప్రభువా, నేను నీ రాజ్యానికి ప్రతిబింబంగా ఉండాలి. నీ మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేస్తూ మహిమ నుండి అధిక మహిమకు నేను మార్చబడాలి. దేవునికి స్తోత్రం. ఇది మన ఆశ కావాలండి. దేవునికి స్తోత్రం.